ఆలోచన చేయండి. వీళ్ళ కుమ్ముక్కు రాజకీయాలు, వీళ్ళ ఫెవికాల్ బంధం. మొదటి రోజు కేటీఆర్ మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి ఫామ్ హౌస్లో కూర్చొని ఇవాళ ఆయన నీతులు చెప్తాడు. ఇక కేటీఆర్ అయితే చెప్తున్నాడు, చెల్లెలు సునీతమ్మని గెలిపించండి, ఆమె కన్నీళ్లు దూడవండి అని. వెనకటికి ఎవడోనంట సొంత చెల్లెలకు అన్నం పెట్టలేదంట, కానీ చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడంట. ఓరి సన్నాసి, నీ తోడబిట్టిన చెల్లెలు, నీ సొంత చెల్లెలు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి పంపించినవని ఇవాళ నీ సొంత చెల్లెలు మా పాలమూరు జిల్లాకు వచ్చి ఏడిచింది నిన్ననే. నీ సొంత చెల్లెలనే చక్కగా చూసుకోక నీ నాయన సంపాదించిన 1000 కోట్ల అక్రమ ఆస్తిలో చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలనే ఇంట్లోకెళ్ళి ఎలగొట్టిన దుర్మార్గుడివి. ఇవాళ నువ్వు మాగంటి సునీతమ్మను నువ్వు మంచిగా చూసుకుంటావా? మా అక్కలు నమ్మాలనా నిన్ను? ఇవాళ అడుగుతున్న ఎవడైనా సొంత ఇంటి ఆడబిడ్డను మంచిగా చూసుకోనోడు ఇవాళ మన చిన్నమ్మ బిడ్డలను పక్కింటి ఆడపిల్లలను మంచిగా చూసుకుంటాడా? ఒకసారి ఆలోచన చేయరు. ఈ ఎన్నికల కోసం ఉత్తగా ముందల నిలబెట్టి ఓట్లు వేయించుకొని గెలుచుకోవాలని ఆలోచన చేస్తారు. ఇవన్నీ నేను చెప్తలేను, వాళ్ళ చెల్లెలే మైకులలో చెప్తుంది. ఇవాళ మీ చెల్లెలు అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు సిగ్గుంటే. నీ చెల్లెలే చెప్పింది కదా, మా నాయనని అడ్డం పెట్టి వీళ్ళు 1000 కోట్లు సంపాదించారు దుర్మార్గులు, ఇవాళ మా నాయన మీదకి కేసులు వచ్చినాయి, మొదట వీళ్ళందరినీ జైలు వేసి లాగులలో తొండలు ఇచ్చి కొట్టండి వాళ్ళ సొంత చెల్లెలు చెప్తుంది. ఇంకా ఇంతకంటే ఇంకెవరైనా చెప్తారా? ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటి మీద ఆరోపణలు చేయదు. ఏమేం హామీలు ఇచ్చిండ్రు? మహిళలకు చెప్పిండ్రు, అత్తలకు 4000, కోడళ్లకు 2,500 వస్తున్నాయా? అత్తలకు 4000, కోడళ్లకు 2,500. ఇక్కడ లేరా మహిళలు? లేరా? ఎక్కడున్నారు మహిళలు? ఏం చేసిరు తమ్మి మహిళల్ని? వెనుకకు పోయినరా? వెనుక గినబడుతుందా అక్క? మీకు వస్తుందా 2,500? వస్తుందా 4,000 పెన్షన్? తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ గారు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే 1,116 రూపాయలు ఇస్తే అదేం సరిపోతుంది, నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇస్తున్నాడా తులం బంగారం? జర గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. వస్తుందా తులం బంగారం? వస్తుందా 4,000 పెన్షన్? వస్తుందా 2,500 ఆడబిడ్డలకి? అట్లాగే ఇక చూడండి ఒక్కొక్కరికి ఏమేం చెప్పిండో. విద్యార్థినులకు స్కూటీలు, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు, లగ్గం చేసుకుంటే తులం బంగారం. ఇంకా చెప్పిండు నెలకు 2,500. ఇక రైతన్నలకు నెలకు కేసీఆర్ నెలకు 2,500. ఇక రైతన్నలకు నెలకు కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అన్నాడు. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. 500 రూపాయల బోనస్ ఇస్తా అన్నాడు. విద్యార్థులకైతే నిరుద్యోగులకు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ప్రతి విద్యార్థికి విద్యా భరోసా కార్డు అన్నాడు. నిరుద్యోగులుంటే నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అన్నాడు. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం ఇచ్చేస్తా అని డైలాగులు కొట్టిండు. ఇక మైనారిటీలకు 4,000 కోట్ల బడ్జెట్ అన్నాడు. 1,000 కోట్లు అదనంగా ఇస్తా అన్నాడు. అట్లాగే మైనారిటీ సబ్ ప్లాన్ అన్నాడు. ఇంకా చాలా చాలా కథలు, చాలా చాలా విషయాలు వాళ్ళకు కూడా చెప్పినాడు. అట్లాగే మరి 1, 2 కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి ఎస్సీలకు కేసీఆర్ గారు 10 లక్షల దళిత బంధు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. అట్లాగే ఎస్టీలకు కూడా ఇస్తాను దళిత బంధు, గిరిజన బంధు అన్నాడు. అట్లాగే బీసీలకు 42% రిజర్వేషన్లు మాత్రమే కాదు, 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లలో కూడా మీకు ఇచ్చే బాధ్యత నాది, విద్యలో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్ట్లలో అని ఊదరగొట్టిండు. విద్యార్థులైతే పాపం రాహుల్ గాంధీ మాటలు విని అశోక్ నగర్ చౌరస్తాకు పోయి రాహుల్ గాంధీ గారు 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం ఊడగొట్టండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్తే పాపం విద్యార్థులు కాలికి బల్పం కట్టుకొని తిరిగి తాతలు అమ్మలు అయ్యలు అందరి కాళ్ళు మొక్కి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీని. ఇవాళ వాళ్ళే ఇక్కడ మనకు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తా ఉన్నారు. విద్యార్థులకు చెప్పిండు 5 లక్షల విద్యా భరోసా కార్డు అని. కానీ ఇవాళ పరిస్థితి ఏందో తెలుసా మీకు? మొత్తం రాష్ట్రంలోని MBA కాలేజీలు, డిగ్రీ కాలేజీలు,
ఎంసీఏ కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీలు మొత్తం బంద్ పెట్టిండ్రు. ఎందుకు? అప్పుడెప్పుడో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఇవాళ తుంగలో దొక్కుతున్నాడు రేవంత్ రెడ్డి. 8,000 కోట్లు మన్నించాలి, 10,000 కోట్లు ఇవాళ ఆ విద్యా సంస్థలకు బకాయి పడ్డాడు. కట్టుమంటే కడతలేడు, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడో పోయింది. 10,000 కోట్లు ఇవాళ మొత్తం లక్షలాది మంది విద్యార్థులకు బాకీ పడ్డాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లో ఉండే పేద పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు స్కీమ్ పెడితే ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని తుంగలో దొక్కుతున్నాడు. 10,000 కోట్లు బాకీ ఉంటే ఇవాళ కాలేజీలో పోయి బాకీ అడిగితే ఏం చేస్తారా, నన్ను కోసుక తింటారా అని ఇవాళ డైలాగులు కొడుతున్నాడు. డైలాగులు కొట్టుడే కాదు, కాలేజీలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. విజిలెన్స్ దాడులు చేపిస్తా, నీ మీద కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తా, కాలేజీలు మూపిస్తా అని ఇవాళ బెదిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. 5 లక్షల భరోసా కార్డు ఎక్కడో పోయింది. కాలేజీలకు భరోసా లేదు, విద్యార్థులకు భరోసా లేదు, వాళ్ళ భవిష్యత్తుకు భరోసా లేదు. లక్షలాది మంది తల్లిదండ్రులకు ఇలా కంటి నిండా నిద్రలేని పరిస్థితి తెచ్చిండు రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. లక్షలాది మంది పిల్లలకు ఫీజు కట్టనోడు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తారంటే నమ్ముదామా? కేసీఆర్ 10 సంవత్సరాల పాటు ఈ జూబ్లీహిల్స్ లో కూడా మజ్లిస్ పార్టీని పెంచి పోషించాడు. మనకు తెలుసు ఏ రకమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిందంటే, పాత పట్టణానికి అధికారులు పోవాలన్నా, మంత్రులు పోవాలన్నా ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? దారు సలాంకి వెళ్ళి ఎంఐఎం పర్మిషన్ తీసుకుంటేనే ఓడిసిటీకి వెళ్ళాలి. ఈ పరిస్థితి హైదరాబాద్కి అవసరమా? ఈ పరిస్థితి తెలంగాణకు అవసరమా? ఈ పరిస్థితి మన దేశంలో ఉండాలా? ఆలోచన చేయండి. ఎవరో మజ్లిస్ వాడు, ఎవరు మంత్రులు రాబోయేటువంటి ధైర్యం మనకి ఎక్కడ జరుగుతూ ఉన్నారు? కారణము గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ దారుసలం ఆఫీస్ ఇచ్చేది మజ్లిస్ పార్టీ. ఇందిరాగాంధీ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసినందుకు, తెలంగాణ ఉద్యమకారుల మీద దాడులు చేసినందుకు ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నందుకు మజ్లిస్ పార్టీ ఆఫీస్కి ఇందిరాగాంధీ సాయంగా పోయింది. ఆ రకంగా సలావుద్దీన్ ఓవైసీ ఉన్నప్పటి నుంచి కూడా, అంతకు ముందు నుంచి కూడా ఈ హైదరాబాద్ లో మజ్లిస్ పార్టీ ఆడింది ఆటగా, పాడింది పాటగా జరుగుతూ ఉంది. నేను యూనివర్సిటీలో పెరిగాను, యాదపుర కాలేజీలో చదువుకున్నాను, ధర్మవంత్ కాలేజీలో. అప్పుడు ఎన్ని బస్తీలు ఉండే, హిందూ బస్తీలు, పిట్టల బస్తీలు, దళిత బస్తీలు, అనేక బస్తీలు ఉండేవి. ఎక్కడ పడినా ఈరోజు ఆ బస్తీలన్నీ. ఏ రకంగా మజ్లిస్ పార్టీ ఒక పథకం ప్రకారం హిందువులందరూ కూడా యూనివర్సిటీ నుంచి ఏ రకంగా భయపెట్టించి, బెదిరించి, అదిరించి, దాడులు చేసి, మతకళాలు చేసి, అమ్మాయిల మీద వేధించి ఏ రకంగా మజ్లిస్ పార్టీ వందలాది హిందూ బస్తీలను యూనివర్సిటీ నుంచి ఖాళీ చేయించింది మనకు. ఒకటి కాదు, రెండు కాదు, వందల బస్తీలు, తీగలు కుట్టినటువంటి బస్తీలో దళితులు ఖాళీ చేయకపోతే ఆ బస్తీ మీద దాడి చేసి ఆడవాళ్ళు, మగవాళ్ళు అనుకున్నా 300 మందిని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి పార్టీ ఈ మజ్లిస్ పార్టీ. మరి అలాంటి మజ్లిస్ పార్టీ మద్దతు కోసము ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా భుజాలేసుకొని తిరుగుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. పోటీలు పడతా ఉన్నారు ఈ రెండు పార్టీలు. మాకు సపోర్ట్ చేయి, మాకు సపోర్ట్ చేయి. కేటీఆర్ ఏ రోజైనా మజ్లిస్ వ్యతిరేకంగా మాట్లాడాడా? కేసీఆర్ ఏ రోజైనా మజ్లిస్ వ్యతిరేకంగా మాట్లాడాడా? ఈ రేవంత్ రెడ్డి ఏ రకంగా మజ్లిస్ పార్టీ కోసము ఎంత దిగజారంటే 2014లో మజ్లిస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టారు. ఈరోజు ఈ చేయి గుర్తు వెనుక ఏముంది? పతంగ్ ఉంది. ఈ చేయి గుర్తు వెనుక ఏముంది? మజ్లిస్ పార్టీ ఉంది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లేక మజ్లిస్ పార్టీని అద్దెకు తెచ్చుకొని అభ్యర్థిని అద్దెకు తెచ్చుకొని ఎన్నికల్లో నిలబడ్డారు. మజ్లిస్ పార్టీ ఓట్లు కావాలి, హిందువుల ఓట్లు వీళ్ళకి అవసరం లేదు. మజ్లిస్ పార్టీ మద్దతు ఉంటే చాలు తెలంగాణను పెత్తనం చేస్తామని 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ఆలోచన చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తా ఉన్నారు. అందుకే మహిళలు మజ్లిస్ పార్టీ కోరను పీకాలంటే, మజ్లిస్ పార్టీ యొక్క అహంకారం దిగిపోవాలంటే, మజ్లిస్ పార్టీ యొక్క గూండాయిజం రౌడీజానికి చరమ గీతం పాడాలి అంటే జూబ్లీహిల్స్ లో భారతీయ జనతా పార్టీ గెలవాలి. ఈ తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరాలి. ఈ తెలంగాణ గడ్డ మీద హిందువుల ఐక్యత ఉండాలి. ఎందుకో ఈ మజ్లిస్ పార్టీ గూండాల పార్టీ, అది రౌడీల పార్టీ. ఈ మజ్లిస్ పార్టీ ముస్లింలకు మేలు చేయదు, కుటుంబానికి మేలు చేస్తుంది, గూండాలకు అండగా ఉంటుంది, రౌడీలకు అండగా ఉంటుంది. హైదరాబాద్ నగరము తెలంగాణ తన కబ్జాలో పెట్టుకోవాలని చూస్తాం. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, మజ్లిస్ పార్టీ చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటో చెప్పు. ఎందుకు మజ్లిస్ పార్టీ మీకు సపోర్ట్ చేస్తుంది? మొన్నటి వరకు ఇదే మజ్లిస్ పార్టీ టీఆర్ఎస్ కు సపోర్ట్ చేసింది కదా. కేసీఆర్ భుజాల మీద అన్నాదమ్ములు ఓవైసీ బ్రదర్స్ ఊరేగించారు కదా. మరి ఈరోజు మీ దగ్గరికి ఎత్తుకొచ్చిందో చెప్పాలి. హైదరాబాద్ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ ఒక చీకటి ఒప్పందం చేసుకున్నది. హైదరాబాద్ నగర మేయరు మజ్లిస్ పార్టీకి ఇవ్వాలనేటువంటి దుర్మార్గపు ఒప్పందంతో ఈరోజు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాం.